తాజ్‌మహల్ కట్టడానికి ఆ కాలంలో అయిన ఖర్చు 4.5 కోట్లు. ఇప్పుడు దాని కరెన్సీ వాల్యూ వచ్చి 13 లక్షల కోట్లు. తాజ్‌మహల్ ఈ పేరు వినని వాళ్ళు మన భారతదేశంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ఇదంత గొప్ప కట్టడం. ప్రపంచంలో 7 వండర్స్‌లో తాజ్‌మహల్ ఒకటి. దీన్ని కట్టించింది షాజహాన్, అది కూడా తన భార్య ముంతాజ్ కోసమని అందరికీ తెలుసు. ఇది కట్టడానికి 20,000 మంది కూలీలు రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. అది కూడా ఏదో 2 సంవత్సరాలు లేక 5 సంవత్సరాలు కాదు, ఏకంగా 22 సంవత్సరాలు కట్టడం జరిగింది. చాలా మంది తాజ్‌మహల్ అనగానే ఢిల్లీలో ఉందనుకుంటారు. కాదు, తాజ్‌మహల్ వచ్చి ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఆగ్రా సిటీలో ఉంది. ఈ తాజ్‌మహల్ కి ప్రతి సంవత్సరం దాదాపుగా 80 లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు. అసలు షాజహాన్ ఎందుకు ఈ తాజ్‌మహల్ ని ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు? అలానే మీరుగాను అబ్జర్వ్ చేస్తే తాజ్‌మహల్ ఒక మినార్స్ స్లైట్ గా బెండ్ అయి ఉంటుంది. ఎందుకు అలా బెండ్ అయి ఉంటుందంటే ఏదైనా హెవీ ఎర్త్‌క్వేక్ గాని వస్తే ఈ మినార్స్ తాజ్‌మహల్ మీద పడకుండా బయట పడేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది. 1607లో ఇప్పుడు ఉన్న ఇండియా, పాకిస్తాన్ మొఘల్ ఎంపైర్స్ కంట్రోల్లో ఉండేది. మొఘల్ రాజైన జహాంగీర్ ఒక కొడుకే ఈ షాజహాన్. షాజహాన్ ఒక అసలు పేరు మొహమ్మద్ ఖురామ్. ఈ మొహమ్మద్ ఖురామ్ ముంతాజ్ మహల్ అనే అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మొహమ్మద్ ఖురామ్ దాదాపు 10 ఏళ్లలో అనేక యుద్ధాలు చేసి తనని తాను షాజహాన్ గా ప్రకటించుకుంటాడు. షాజహాన్ అంటే ప్రపంచానికి బాద్షా అని అర్థం. షాజహాన్ కి మొత్తం 6 భార్యలు. అందరిలో కన్నా ముంతాజ్ అంటే షాజహాన్ కి ఎక్కువ ఇష్టం ఉండేది. దానితో అందరికన్నా ముంతాజ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. 1627లో షాజహాన్ తండ్రి అయిన జహాంగీర్ చనిపోవడం జరుగుతుంది. దానితో షాజహాన్ తన తండ్రి స్థానంలోకి వెళ్లాల్సిన సమయం వస్తుంది. మొఘల్ రాజ్యానికి రాజు అవుతాడు. ఎప్పుడైతే షాజహాన్ చేతిలోకి మొఘల్ సామ్రాజ్యం వస్తుందో అప్పటి నుంచి మొఘల్ సామ్రాజ్యం ఎదగడం మొదలవుతుంది. ఎప్పుడు చూడని రీతిలో షాజహాన్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇండియాతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను కూడా మొఘల్ కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఈ సమయంలో షాజహాన్కి ఎంతో ఇష్టమైన ముంతాజ్ తన బిడ్డకి జన్మనిస్తూ అనారోగ్యానికి గురై చనిపోవడం జరుగుతుంది. దానితో షాజహాన్ ఒక్కసారిగా వీక్ అయిపోతాడు. మొఘల్ సామ్రాజ్యం ప్రజలు అందరి గురించి పట్టించుకోవడం మానేస్తాడు. ముంతాజ్ బతుకున్నప్పుడు షాజహాన్ ఒక కోరిక కోరుకునేది. తను చనిపోయినప్పుడు తన సమాధి ఎంతో గొప్పగా, ఎవరు ఊహలకు అందని రీతిలో కట్టమని కోరేది. ముంతాజ్ కోరికగా తాజ్‌మహల్ కట్టాలని షాజహాన్ డిసైడ్ అవుతాడు. మొఘల్ రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్ అందరినీ పిలిపిస్తాడు. తాజ్‌మహల్ ఒక ఆర్కిటెక్ట్ వచ్చి ఉస్తాద్ అహ్మద్ లహోరీ. ఈయన పాకిస్తాన్ కి చెందినవాడు. 20,000 మంది వర్కర్స్ తో తాజ్‌మహల్ కట్టడం స్టార్ట్ చేస్తారు. తాజ్‌మహల్ ఇప్పటికీ దాని క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదంటే దానికి కారణం హై అండ్ మార్బుల్స్. ఈ మార్బుల్స్ ని రాజస్థాన్ నుంచి ఏనుగులతో తెప్పించడం జరిగింది. ఈ తాజ్‌మహల్ కట్టడానికి దాదాపుగా 1000 ఏనుగులను ఉపయోగించారు. ఈ తాజ్‌మహల్ ఒక డోన్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి డోన్ ని చాలా ఈజీగా మన ఇంజనీర్స్ కట్టగలరు. కానీ 400 సంవత్సరాల క్రితం వీటిని ఎలా కట్టారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. తాజ్‌మహల్ వచ్చి 17 హెక్టర్స్ ల్యాండ్ లో కట్టడం జరిగింది. అంటే 42 ఎకరాల్లో కట్టడం జరిగింది. తాజ్‌మహల్ కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి షాజహాన్ ఒక ఖజానా మొత్తం అవుతూ వచ్చింది. అయినా గానీ దీని కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు. ఆఖరికి 22 సంవత్సరాల తర్వాత 1653న తాజ్‌మహల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవడం జరిగింది. షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్. తన భార్య పేరు నుంచే దానికి తాజ్ మహల్ అని పేరు పెట్టడం జరిగింది. తాజ్‌మహల్ కట్టిన 5 సంవత్సరాలకే షాజహాన్ కొడుకైన ఔరంగజేబ్ మొఘల్ రాజ్యానికి రాజు అయ్యాడు. ఔరంగజేబ్ రాజు అవడానికి అడ్డుగా ఉన్న సొంత అన్నా తమ్ముల్ని చంపడం జరిగింది. అలానే షాజహాన్ ని బంధించి ఆగ్రా ఫోర్ట్ లో పెట్టడం జరిగింది. షాజహాన్ కి ఏమైనా మంచి మిగిలిందంటే అది కేవలం బందీగా ఉన్న ఆగ్రా ఫోర్ట్ నుంచి తన కట్టిన తాజ్‌మహల్ కనిపించడం. దానితో ఆఖరి రోజుల్లో షాజహాన్ ఆగ్రా ఫోర్ట్ నుంచి తాజ్‌మహల్ ని చూస్తూ 74 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది.